తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు. ఏపీలో పురుషులకు కూడా ఫ్రీ బస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీని నిరంతరంగా కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే దేవరకొండ నియోజకవర్గంలో 14,000 రేషన్ కార్డులను అందించినట్టు తెలిపారు. ఒక నల్గొండ జిల్లాలోనే 1,00,000కు పైగా రేషన్ కార్డులను మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించి వారి ఆకలిని తీరుస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం త్వరలోనే వాటిని పరిశీలించి మంజూరు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, అలాగే బస్సులకు యజమానులుగా మహిళలను చేసేందుకు చర్యలు వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని, ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి ప్రజలను కోరారు. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధరలో 50% రాయితీ ఇస్తున్నారు. సీఎం ప్రకటించిన ఈ హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి టికెట్ ధరలో సగం చెల్లించేవారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విధానం మారనుంది. త్వరలోనే వీరంతా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేయడానికి అవసరమైన లెక్కలు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది దివ్యాంగులు పాసులు కలిగి ఉన్నారు, రాయితీ రూపంలో ఆర్టీసీకి ఎంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది వంటి వివరాలను ప్రభుత్వం కోరింది. ఈ సమాచారం ఆధారంగా ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉంది. దివ్యాంగుల పాసులు పొందిన వారి సంఖ్య, రాయితీ రూపంలో ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం వంటి వాటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా డి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.